మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ గ్రామం కలెక్టర్ ఎంవి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల సమస్యలపై సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యలు తెలుసుకోవడం కోసం ఆలియాబాద్ గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు। అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని అన్నారు। ఈ కార్యక్రమానికి బుధవారం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, సిహెచ్ మల్లారెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు। భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న ప్రతిజ్ఞ నాకు మార్గదర్శనం। స్వేచ్ఛ, సమానత్వం, సోదరతత్వం అన్న సూక్తి నాకు స్ఫూర్తిదాయకం। అంటరానితనం, కుల వివక్ష, దేశం, దౌర్జన్యం అనే భావనలు ఒకరికే సంబంధం కదా, అందరికీ సంబంధమే। ఒక మంచి పదం జై భీమ్ అనేది, జై తెలంగాణ, మరి ఇది కూడా అనాలి, జై తెలంగాణ, జై భీమ్। థ్యాంక్ యూ। సభాధ్యక్షులు గౌరవనీయులు ఆప్తులు జిల్లా కలెక్టర్ గారు సోమిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, గౌరవ అడిషనల్ డీజీ గారు జితేందర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మహేష్ దత్త ఎక్క గారికి, అదేవిధంగా మా యొక్క కమిషన్ సభ్యులు విద్యాసాగర్ గారికి, రాంబాల్ నాయక్ గారికి, నరసింహ గారికి, చింతపాక దేవయ్య గారికి, నీలాదేవి గారు, అదేవిధంగా మా కమిషన్ యొక్క ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు కరుణాకర్ గారికి, ఈ యొక్క జిల్లా జడ్పీ చైర్మన్ శరచంద్రరెడ్డి గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ఈ యొక్క జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అధికారులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అప్పుడప్పుడు మధ్యలో మీ అందరినీ ఆటపాటలతో అలరించినటువంటి నా మిత్రుడు, తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతోని ఈ సమాజానికి ఎంతో తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి మిత్రుడు, కళాకారుల బృందంతో వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మిత్రులు సాయిచంద్ గారికి, అధికారులకు, ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి ఇంకెవరైనా అధికారులు ఉంటే అందరికీ కూడా పేరు పేరున పత్రికా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు, అధికారులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచులకు, గ్రామ సభ్య వార్డులకు అందరికీ కూడా పేరు పేరున కమిషన్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, ఒక ఆలియాబాద్ విలేజ్ ఈరోజు ఒక చరిత్రలో పుటలకు ఎక్కబోతా ఉంది।